ఆ సాయంత్రం శంకరం భవానీని తీసుకుని చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాడు. గుళ్ళో ఎక్కువ జనం లేరు. పళ్ళు కొబ్బరికాయ తెచ్చిచ్చాడు శంకరం. గుడి పూజారి శంకరంని భవానీని ఆశీర్వదించాడు. భవానీ, నీకు ఈ గుళ్ళో స్వామివారు అమ్మవారి సాక్షిగా మాటిస్తున్నాను. నీకు నేను ఎలాంటి అన్యాయం చేయను, నన్ను నమ్ము. అసలు వివాహం చేసుకుని వెళితే నీకు అపనమ్మకం ఉండదు అనుకున్నాను, కానీ అలా జరగలేదు. నా దృష్టిలో పెళ్లి అనేది చాలా మధురమైన అనుభూతిగా మిగుల్చుకోవాలి అనేది. పచ్చి తాటాకుల పందిరిలో పచ్చని తోరణాలు కట్టి కొత్తగా వేసిన సున్నం ఘాటు వాసనలు వెదజల్లుతుంటే మధుపర్కాలు కట్టుకుని తలంబ్రాలు పోసుకుంటూ అలా అలా అమ్మ, మీ నాన్నగారు వాళ్ళ ఆమోదంతో జరగాలని కలలు కన్నాను. కానీ కథ అడ్డం తిరిగింది. కనీసం మిత్రుల సాక్ష్యాలతో సింపుల్ గా సివిల్ మ్యారేజ్ చేసుకుందామన్న టైం లేదు. అందుకే నీ మనసు ఏమాత్రం అపనమ్మకానికి లోను కాకుండా ఈ భగవంతుడి సాక్షిగా నీకు మాటిస్తున్నాను అంటూ భవానీ చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా చెబుతుంటే భవానీ హృదయం ఒక విధంగా ఆనందంతో ఉప్పొంగితే మరో రకంగా బాధతో నిలితిరిగింది. పూజారి కుంకుమ పళ్ళెం ముందుకు చాపగా అందులోంచి శంకరమే తీసి భవానీ నుదుట దిద్దుతుంటే ఆశ్చర్యంగా చూశాడు ఆలయ పూజారి. అయినా లెక్క చేయలేదు శంకరం. తిరిగొస్తుంటే శంకరం అన్నాడు, భవానీ, నీకు వాళ్ళింట్లో ఉండడం ఇష్టమే కదా. భానుమూర్తి మంచివాడు, సరోజ కూడా మంచిదానిలోనే ఉంది. నీకేం బాధలు సందేహాలు లేవు కదా. "ఉహుం," అంది భవానీ. శంకరం ఆ రోజు సాయంత్రం బాంబేకి వెళతాడనగా శంకరం ఉదయం 10 గంటలకి బజార్కు వెళ్ళాడు. భవానీకని 1000 రూపాయలు ఖర్చు చేసి చీరలు, రెడీమేడ్ బ్లౌజులు తెచ్చాడు. భానుమూర్తిని వెంట పెట్టుకుని అబిడ్స్కి వెళ్లి లేటెస్ట్ ఫ్యాషన్ గా వస్తోన్న చక్కని నెక్లెస్ కొన్నాడు భవానీకి. అది స్వయంగా తనే ఆమె మెళ్ళో అమర్చాడు శంకరం. చీరలు అవి ఇచ్చాడు. ఇదంతా చూస్తున్న భవానీ, ఇవేమీ నాకొద్దు. నేను చీరలు, నగలు మిమ్మల్ని కోరలేదు. ఎప్పుడూ కోరను కూడా. కానీ కానీ మీ మనసులో నా మీదున్న అనురాగాన్ని మాత్రం తగ్గనివ్వకండి అంటూ ఏడ్చేసింది భవానీ. చచ్చా, ఇదేంటి భవానీ, నువ్వు కోరావనా ఇవన్నీ తీసుకురావడం? ఎంత అమాయకురాలివి. శారీరకంగానూ సాంఘికంగానూ నువ్వు నా భార్యవి కాకపోవచ్చు, కానీ నువ్వు మానసికంగా నా అర్ధాంగివి ఎప్పుడూ అయ్యావు. ఇన్నాళ్ళు మీ తల్లిదండ్రులింట్లో ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు నా వెంట వచ్చావు. ఇంక నీ బాధ్యత అంతా నాదే. నేను మళ్ళీ తిరిగొచ్చే వరకు నీకన్నీ అమర్చి వెళ్ళాలి కదా. నువ్వు దేనికి ఇబ్బంది పడకుండా అన్నాడు భవానీని దగ్గరగా తీసుకుంటూ. నిజమే, కానీ వీటన్నిటికన్నా ముఖ్యం మీ అనురాగం, ఆదరం మాత్రమే. మీరెక్కడున్నా ఎలా ఉన్నా నన్ను మర్చిపోకండి. అదే నేను కోరేది. అలా కానినాడు నేను నేనుగా మిగలను. శంకరం గుండెల మీద తలాంచి ఏడుస్తూ చెబుతూనే ఉంది. చ, ఎందుకలా అశుభం పలుకుతావు భవానీ? నిన్ను మర్చిపోతే నన్ను మర్చిపోయినట్లే లెక్క, సరేనా? అందుకే నిన్న భగవంతుడి సాక్షిగా చెప్పింది. లేకపోతే ఒక విషయం చెప్పు, నా ఫారెన్ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోమంటావా? వద్దు వద్దు, నేను మానేమనలేదు. మీరు తప్పకుండా వెళ్ళిరండి. కొన్నాళ్ళు ఎలాగోలా గడిపేయగలను అంది కంగారుగా. ఇంత ప్రయత్నం చేసుకుని శంకరం నిజంగా మానేస్తాడేమోనని. మరి నువ్వింత అపనమ్మకంగా మాట్లాడితే ఎలా భవానీ? నువ్విలా అంటే నాకు అసలు వెళ్ళబుద్ధి కాదు, తెలిసిందా? లేదు లేదు, ఊరికే అన్నాను. ఏంటో అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను. అది నువ్వలా ధైర్యంగా ఉండాలి. 2 ఏళ్లంటే ఎంత, ఇట్టే తిరిగి రావు. నిజమే, వెళ్ళిరండి. ఒక 2 సంవత్సరాలే కదా అంది భవానీ కూడా ధైర్యంగా. ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోయాడు శంకరం. వెళుతూ, భవానీ, నీకు ఉత్తరాలు రాస్తాను. సరోజ చేత కాని భానుమూర్తి చేత కాని చదివించుకుంటావా అని అడిగాడు. భవానీ చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. వద్దు శంకరం, మీ గుండెల్లో నా మీద పూచే మధుర భావాలు మరొకరికి తెలియడం నాకు ఇష్టం లేదు. ఈ 2 సంవత్సరాల రహస్యాలు, మధురోహలు మీలోనే దాచుకుని తిరిగొచ్చినప్పుడు నాకు వినిపించండి అంది. ఓహో అంటూ శంకరం నవ్వి ఆమె చేతినందుకుని సున్నితంగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. కాలగర్భంలో రోజులు దొర్లిపోయాయి. భవానీ భానుమూర్తి ఇంట్లో బాగా అలవాటు పడిపోయింది. ఒకరి సాయం లేకుండా తన పనులు తను చూసుకోగలుగుతోంది. భానుమూర్తి ఎంతో సోషల్ గా ఉంటాడు. ఇంట్లో ఉన్నంతసేపు అటు సరోజనో ఇటు భవానీతోనో ఏవో కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉన్నాడు. శంకరం భానుమూర్తి పేరనే ఉత్తరాలు రాస్తున్నాడు. అతని క్షేమం గురించి ఇంకా విశేషాలు ఏమైనా రాస్తే భవానీకి చెబుతాడు. భవానీ గురించి తనే రాస్తాడు శంకరానికి. తరచుగా సరోజ, భానుమూర్తి సినిమాలకు వెళ్లేవారు. మరుసటి రోజు భానుమూర్తి ఆఫీస్కి వెళ్ళిపోయాక సరోజ, భవానీ పనులు ముగించుకుని తిరిగ్గా కూర్చుని ఆ సినిమా కథ చెప్పుకునేవారు. సరోజకి చూసింది చూసినట్లుగా చెప్పగల నేర్పుంది. తరచుగా సరోజ స్నేహితురాళ్లు కొందరు వస్తుండేవారు. వాళ్ళందరితోటి బాగా కాలక్షేపం అయిపోయేది. అందులో ఒకళ్ళిద్దరు, ఇదేంటే సరోజ, నీకు ఓపిక ఎక్కువైనట్లుందే, గుడ్డివాళ్ళను కూడా ఇంట్లో పెట్టుకుని సేవ చేస్తున్నావు అంటూ కొందరు స్నేహితులు సరోజను వేళాకోళమాడారు. భవానీ వింటుండగానే,
తప్పు కదూ, ఆమె వింటే బాధపడుతుంది అని సరోజ వారిస్తోంది. అయినా వినరు వాళ్ళు. భవానిని ఏదో ఒకటి సూటిగా అంటూనే ఉంటారు. అందుకే కావాలని ఈ మధ్యన వాళ్ళు వచ్చినప్పుడు దూరంగా ఉండడం అలవాటు చేసుకుంది భవాని. వాళ్ళ మాటలు విని బాధపడడం కంటే అదే ఉత్తమంగా అనిపించింది ఆమెకు. ఎక్కువ రేడియో ప్రోగ్రామ్స్ వింటూ కాలం దొర్లించేస్తోంది. ఒక రోజున అనుకోకుండా సరోజ అత్తగారు, ఆడపడుచు, మామగారు దిగారు విశాఖ నుంచి. ఆమె అత్తగారు ఈ అమ్మాయి ఎవరు అంటూ ప్రశ్నించింది. వంటగదిలో కూర్చుని బంగాళదుంపలకు చెక్కు తీస్తున్న భవానిని చూసి, మీ అబ్బాయి గారికి స్నేహితుని భార్య అని చెప్పింది. ఆ తర్వాత భవానీతో సరోజ ఆడబిడ్డ కబుర్లేసుకుని కూర్చుని భవానికి చూపు లేదని తెలుసుకుని తెల్లబోయింది. తర్వాత వెళ్లి తల్లి చెవిలో ఊదింది. అదేంటి, ఆ అమ్మాయికి కళ్ళు లేవు? ఆశ్చర్యంగా కోడల్ని అడిగింది ఆవిడ. లేవు పాపం, ఏదో ప్రమాదంలో పోయాయట. అయితే ఇక్కడెందుకుంది? వాళ్ళెవరూ లేరా? అతని దేశంలో లేడు, అతను వచ్చే వరకు ఇక్కడే ఉంటుంది అని చెప్పింది సరోజ. ఆయన ఈ గోనుగడికి బుద్ధి లేదు. నేలకు పోయేదంతా నెత్తిన రాసుకుంటాడు. చిన్నప్పటి నుంచి అంతే, అత్తగారు అంటూనే ఉంది. సరోజ అందుకుని, పాపం తనకి మనం చేసేదేముందిలేండి, ఒకరితిని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక ఇక్కడ దిగబడిచారు. మీ అబ్బాయి అతను ప్రాణ స్నేహితులట అంది సరోజ. ఎంత స్నేహితులైతే మటుకు అక్కర్లేని తద్దినాన్ని తెచ్చుకుంటాడు వాడు. పరాయి వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే మాటలా? ఎన్ని చూడాలి, ఎన్ని జరగాలి. ఈ రోజుల్లో మరో వ్యక్తిని భరించడం సులభమా? అత్తగారి మాటలకు సరోజ కంగారుగా చూసింది. లేదండి, ఆవిడ ఖర్చంతా ఆయన ఇచ్చి వెళ్లారు అంది సరోజ. అంతకంటే ఆమె మట్టుకేమంటుంది? అలా మాట్లాడవద్దని అత్తగారితో ఎలా చెబుతుంది? ఆడబిడ్డ కూడా అంతే, దురుసుగా నోరు పారేసుకుంటుంది. వాళ్ళెవరూ లేకుండా చూసి, భవానీ వాళ్ళ మాటలకు నువ్వేమీ అనుకోకు అంది సరోజ బాధగా. పర్వాలేదులే అని అందేగాని భవానికి దుఃఖం ఆగలేదు. ఆ రాత్రంతా అలా దుఃఖిస్తూనే ఉంది. ఛీ, ఎందుకొచ్చిన బ్రతుకు? ఇలా అవమానాలు, అవహేళనలు పడుతూ ఎందుకిలా తను వీళ్ల పంచన పడుండడం? ఎందుకిలా అయింది తన జీవితం అనుకుని కుమిలిపోతూనే ఉంది. సరోజ మామూలుగానే భోజనానికి పిలిచినా భవానీ వెళ్లి చేయలేకపోయింది. ఆకలిగా లేదంటూ తప్పించుకుంది. భవానీకి ఒక్కసారిగా శంకరం మీద కోపం వచ్చింది. తన మూలంగా కదా తన ఈ అవస్థలకు గురైంది. లేకపోతే తనిక్కడ ఉండాల్సిన అవసరం ఏముంటుంది? అటు కన్నవాళ్ల దగ్గర కాని, ఇటు తన దగ్గర కాని లేకుండా మధ్యలో తన మజిలీ ఇక్కడేమిటి అని అనుకున్నా వెంటనే మనసు మెత్తబడిపోయింది. పాపం తను మట్టుకేం చేస్తారు? తను వెళ్ళమని బలవంతం చేస్తేనే కదా వెళ్లారు. ఏదో ఇంకొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఇంకా తనొచ్చాక ఇక్కడ ఉండవలసిన అవసరమేమీ లేదు. అయినా ఈ అనేవాళ్లకు బుద్ధి లేదు. ఎదుటివారు ఏం బాధపడతారోనని కూడా ఆలోచించరు. ఇంకా మగవాళ్లేనయం ఏ రకంగానైనా కష్టాల పాలైన స్త్రీని సానుభూతిగానైనా చూస్తారు. స్త్రీకి ప్రథమ శత్రువు స్త్రీ అని ఎవరు అన్నది నిజంగా రుజువు చేస్తారు ఈ ఆడవాళ్లు. అలా ఆలోచిస్తున్న భావానికి అప్రయత్నంగా సుజన గుర్తుకొచ్చింది. పాపం సుజి ఏం చేస్తుందో? కనీసం ఉత్తరం రాయడానికి కూడా వీల్లేదు. ఎంత తెలివిగా తనని ఆ ఇంట్లోంచి తప్పించింది. తనిలా వచ్చాక పాపం నాన్నగారు ఎంత బాధపడ్డారో. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది భవాని. 20 రోజులుండి తిరిగి వెళ్లిపోయారు సరోజ అత్తామామలు, ఆడబిడ్డ. భవాని కొంచెం ఊపిరి తృప్తిగా పీల్చుకుంది. మరి వెళ్లేటప్పుడు అత్తగారు సరోజకి నూరిపోసిందో ఏం చెప్పిందో? వాళ్ళు వెళ్లినప్పటి నుండి సరోజ కూడా భవానీతో మునిపట్ల చనువుగా ఆదరంగా మాట్లాడడం మానేసి ముక్తసరిగా మాట్లాడసాగింది. అది గ్రహించిన భవానీ మనసులో ఏంటో అర్థం కాని భయం పేరుకోసాగింది. సుజన హడావిడిగా తయారవుతోంది. లేత నీలిరంగు ఫుల్ ఆయిల్ చీర, అదే రంగు జాకెట్టు వేసుకుంది. జుట్టును 2 పాయలుగా తీసి 2 జడలల్లుకుంది. చివరలు వదిలిపెట్టేసి కొంచెం లూజుగా వేసిందేమో కనుబొమ్మల మీదుగా సగం చెక్కిల్లి నల్లగా ఆవరించుకుంది జుట్టు. కుడివైపు జడలో ఎర్ర గులాబీ అమర్చుకుంది. చివరిసారిగా అద్దంలో చూసుకుని మరోసారి కొంచెంగా పౌడర్ కోటింగ్ వేస్తుంటే, అబ్బా రావే బాబు, టైం అయిపోతుంది అంటూ తొందర పెట్టింది లత. సుజన వాళ్ళ కాలేజీ యానివర్సరీ డే. ఇప్పుడు సుజన ఫైనల్ ఇయర్ గర్ల్ స్టూడెంట్స్ 2 ప్రోగ్రాంలు ఇస్తున్నారు. అందులో ఒకటి గోపిక నృత్యం, ఆ తర్వాత ది మర్చెంట్ ఆఫ్ వెనీస్ షేక్స్పియర్ డ్రామాలోని కొంత భాగం ప్రదర్శించాలని నిశ్చయించుకున్నారు. 15 రోజులుగా వాటి రిహార్సల్స్ అవి పూర్తయ్యాయి. సాయంత్రం 3 గంటలకు కాలేజీకి వెళ్లాలని సుజన ఫ్రెండ్స్ అందరూ సుజన ఇంటికొచ్చారు. అమ్మా, సాయంత్రం నాన్న ఆఫీస్ నుంచి రాగానే నువ్వు నాన్న కూడా రండే కాలేజీకి అంది సుజన వెళుతూ. నాకెక్కడ కుదురుతుంది అంది వరలక్ష్మి. అసలు ఆమెకు సుజన స్టేజ్ ఎక్కి నాటకం వేయడం ఇష్టం లేదు. వద్దని చెప్తే సుజన వినలేదు. వేస్తే తప్పే ఉంది అని అడిగింది.
తప్పే ఉందని నన్ను అడుగుతావేమిటి? ఆడపిల్ల స్టేజ్ ఎక్కి డ్యాన్సులు నాటకాలు వేస్తే పొరువేమన్నా ఉంటుందా? ఇప్పటికే మీ అక్క చేసిన దానికి ఇంకా తలెత్తుకుని తిరగలా చూస్తున్నాం. రేపు నీ పెళ్లికి అదే ఆటంకమవుతుందేమోనని హడలి చూస్తున్నాం. ఇంకా నువ్వెలాంటివి తెచ్చిపెట్టకు తల్లి అంది విసురుగా వరలక్ష్మి. అలాగేలే, నేనేం అస్తమానం వేస్తానా? మా లెక్చరర్స్ అడగడం వల్ల, మా ఫ్రెండ్స్ బలవంతం వల్ల ఒప్పుకున్నాను గాని అంది సుజన. నిజమే. లాస్ట్ ఇయర్ యానివర్సరీకి సుజన జూలియస్ సీజర్లో సీజర్ చంపబడ్డాక యాంటోనీ ప్రజలను ఉద్దేశించిచ్చిన ప్రసంగం ఏకపాత్రాభినయం చేసి ప్రిన్సిపల్, లెక్చరర్ల ప్రశంసలు, బహుమతులు తెచ్చుకుంది. ఈ సంవత్సరం ది మర్చెంట్ ఆఫ్ వెనీస్ వేయమని వాళ్ళ ఇంగ్లీషు లెక్చరరే ప్రోత్సాహం ఇచ్చారు. దానికి కావలసిన తర్ఫీదు కూడా ఆయనే ఇచ్చాడు. ఆ సంగతి ఉదయమే వరలక్ష్మికి చెప్పింది సుజన. సుజన ఫ్రెండ్స్తో కలిసి కాలేజీకి వెళ్ళిపోయింది. వీళ్ళక్కడికి చేరేసరికి కాలేజీ దగ్గర కోలాహలంగా హడావిడిగా ఉంది. రకరకాల చీరల్లో అమ్మాయిలు, రకరకాల డ్రెస్సుల్లో అబ్బాయిలు ఉత్సాహంగా ఆనందంగా తిరుగుతూ ఆవరణకే వింత అందాన్ని తెచ్చిపెడుతున్నారు. స్టేజీ పక్కగా అమర్చారు ఆడియన్స్కి చైర్స్. ఆ చెట్ల కింద, ఈ చెట్ల కింద గుంపులు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలు వేరువేరుగా. మొత్తానికి వాతావరణమంతా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా, ఎంతో నయనానందకరంగా ఉంది. సుజన, లత, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక అరగంట సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత గ్రీన్ రూమ్ వైపు నడిచారు. టైము దగ్గర పడ్డంతో, క్రమంగా వెలుతురు అంతరించి చీకటి చిక్కబడ్డంతో అనుకున్న టైంకి కార్యక్రమాలు మొదలయ్యాయి. కొంతమంది స్టూడెంట్స్ ప్రార్థనా గీతంతో, అధ్యక్షుల వారి ఉపన్యాసం, ప్రిన్సిపల్ నివేదిక, తర్వాత ముఖ్యమైన లెక్చరర్స్, స్టూడెంట్స్ యూనియన్ లీడర్ ప్రసంగాలు ఒకదాని తర్వాత ఒకటి ముగిశాయి. తర్వాత ఫస్ట్ ఇయర్ బిఏ చదువుతోన్న విమల అన్న అమ్మాయి లైట్ మ్యూజిక్ పాడుతోందని అనౌన్స్ చేశారు. తర్వాత సుజన వాళ్ళ ప్రోగ్రాం. సుజన గోపికా వేషం వేసింది. మోకాళ్ళ కిందుగా మడమ వరకు పువ్వుల లంగా, బిగుతుగా తొడుక్కున్న పువ్వుల జాకెట్టు, ఆ పైన సన్నని పల్లెవాటు, మేలి ముసుగు, రెండు చేతుల నిండా గాజులు, కాళ్లకు పట్టాలు, గొళ్ళెం గొలుసులు, పాంజేబులు పెట్టింది. ముక్కుకు ముక్కెర, నడుముకి వెండి వడ్డాణం బిగించింది. నెత్తిన పాలు పెరుగు కుండలున్న గంపను ఎత్తుకుంది. కొప్పు చుట్టూత బంతిపూల చెండు పెట్టింది. గోపికా వేషానికి చక్కగా సరిపోయింది సుజన. కృష్ణుడి క్రింద లత వేసింది. సుజన కంటే లావు పొడుగు ఉన్న లత కూడా బాగా నప్పింది ఆ వేషానికి. వాళ్ళిద్దరూ స్టేజి పైకి రాగానే ఆడిటోరియంలో కరతాళ ధ్వనులు లేచాయి. మధురా నగరిలో సుజన శ్రావ్య స్వరంతో ఎత్తుకునేసరికి అంతా నిశ్శబ్దమైపోయింది. గోపికా స్త్రీ రేపల్లె నుండి ద్వారకా నగరానికి చల్లా పాలు అమ్ముకోవడానికి పోతున్న సమయం చూసి నీలమేఘ శ్యాముడు చిలిపి కృష్ణుడు అడ్డు తగులుతాడు. ఆమెతో సరస సల్లాపాలు మొదలు పెడతాడు. పట్టపగలు నడిదారిలో కొంటె కృష్ణుడు తనని అడ్డగించడం చూసి భయభ్రాంతురాలైంది గోపిక. అందుకే మధురా నగరిలో చల్లనమ్మ పోదు, దారిని విడువుము కృష్ణ అంటూ ప్రార్థించింది. అయినా ఆ అల్లరి గోపబాలుడు వింటాడా? కొసరి కొసరి నాతో సరసాలాడకు కృష్ణ అంటూ ప్రార్థించింది, బ్రతిమలాడింది. మాపటి వేళకు మరలి వత్తును అని విన్నవించుకుంది. అయినా ఆ రుక్మిణి వల్లభుడు కేళి వినోదం సాగిస్తుండగానే తెర జారిపోయింది. కాలేజీ ఆవరణంతా అదిరిపోయేలా చప్పట్లతో మారుమోగిపోయింది. సుజన, లత గ్రీన్ రూంలోకి పరిగెత్తారు. ఆ తర్వాత ఫైనల్ బిఏ చదువుతోన్న గోపీనాథ్ అనే స్టూడెంట్ రారాజు ఏకపాత్రాభినయం. తర్వాత ఫైనల్ బీకాం విద్యార్థులు ఒక పావుగంట హాస్యనాటిక ప్రదర్శించారు. దాని తర్వాత చివరగా సుజన ఫ్రెండ్స్ డ్రామా ది మర్చెంట్ ఆఫ్ వెనీస్ కోర్టు సీన్లో కొంత భాగం నుంచి స్టార్ట్ అయింది. పోర్షియాగా సుజన, శైలక్గా లత, యాంటోనియోగా బెసియోనోగా వాళ్ళ ఫ్రెండ్స్ వేశారు. కోర్టులో లాయర్ వేషంలో వాదించే సీన్లో ఉన్న సుజన ఆ పాత్రని బాగా రక్తి కట్టించింది. డైలాగు చెప్పే తీరు, ఇంగ్లీషు ఉచ్చారణలో అద్భుతమైన కృషి చూపింది. ఆమె నటనకు ప్రిన్సిపల్, లెక్చరర్లు కూడా ముగ్ధులయ్యారు. ఇంకా విద్యార్థుల సంగతి చెప్పనే అక్కర్లేదు. అది ముగిసిన తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమాలు ముగిసిపోయాయి. ఏదో ప్రళయం ముంచుకొచ్చి ప్రజల ఊరంతా ఖాళీ చేసిపోయినట్లుగా ఉంది. అందరూ ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోవడంతో సుజన వాళ్ళు గ్రీన్ రూంలోకి చేరి రంగులు తుడుచుకుని దుస్తులు మార్చుకుని బయటపడ్డారు. వీళ్ల కోసమని ఇంకా చాలా మంది అమ్మాయిలు నిలబడ్డారు. అప్పటికే చాలా మంది వెళ్ళిపోయినా ఇంకా అక్కడక్కడ కొంతమంది తిరుగుతున్నారు. ఆవరణంతా చెల్లాచెదురై ఉన్నాయి చైర్స్. ప్యూన్లు అటు ఇటు తిరుగుతూ అది ఇది సర్దుతున్నారు. నీలిరంగు కర్టెన్ ఏమీ ఎరగనట్లు స్టేజీని తనలో దాచేసుకుంది.
సుజీ, చాలా బాగా చేశావే. నాకు అసలు స్టేజ్ మీదకి ఎక్కాలంటేనే తల తిరుగుతోంది. నువ్వంత ధైర్యంగా ఎలా వేశావు? అంది ఒక అమ్మాయి. భయమేముంది? సుజన ఏదో అంటుంటే ఇంతలో ఎవరో పక్కన మేడం అని పిలిచినట్లుగా వినిపించి తల తిప్పి చూసింది. ఎవరో అపరిచిత యువకుడు ఎదురుగా నిలబడున్నాడు. ఆ అమ్మాయిలందరూ వింతగా చూశారు అతని కేసి. కంగ్రాచ్యులేషన్స్ మేడం. హోర్షియోగా చాలా బాగా వేశారు. గోపికగా కూడా. సుజన థ్యాంక్స్ చెప్పడం కూడా మరిచిపోయి చూసింది అతని వైపు. నేను ఎవరా అని చూస్తున్నారా? ఈ కాలేజీకి ఎక్స్ స్టూడెంట్లండి. మేం చదువుతున్నప్పుడు ఈ డ్రామా వేశాం గాని మీ అంత బాగా వేయలేకపోయాం. వస్తా మేడం, గుడ్ నైట్ అంటూనే చకచక వెళ్ళిపోయాడు అతను. గిరుక్కున వెనుతిరిగి శిలాప్రతిమ అయింది సుజన. అతను వెళుతున్న దిక్కే చూసింది. హుందాగా నడిచిపోతూ కొంత దూరంలో ఉన్న తన స్నేహితులతో కలిసిపోయాడు. ఎవరే అతను? కుతూహలంగా అడిగింది లత. ఆమె ప్రశ్నకు ఉలిక్కిపడిన సుజన ప్రస్తుతంలోకొస్తూ, ఏమో, నాకేం తెలుసు? ఈ కాలేజీకి ఎక్స్ స్టూడెంట్ అట కదా. ఎవరో ఏంటో అంది సుజన. మళ్ళీ అతను వెళ్ళిన వైపు చూస్తూ, సరే, ఎవరైతే మనకేంటి గాని, నడవండి నడవండి. టైము 11 దాటుతోంది. మనకు రిక్షాలు కూడా దొరుకుతాయో లేదో. ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ కాలేజీ గేటు దాటారు ఆ అమ్మాయిలందరూ. సరోజ స్నానం ముగించొచ్చే లోపల కూర తరిగి పెడదామని భవానీ నెమ్మదిగా తడుముకుంటూ కూరల బుట్ట, కత్తిపీట పళ్ళెం దగ్గర పెట్టుకుని కూర్చుంది. ఊహను బట్టే దోసకాయ చెక్కు తీస్తుంటే మధ్యలో కత్తిపీట వేలుని బలంగా కోసుకుపోయింది. అబ్బా అంటూ తెగిన వేలుని పట్టుకుని గిలగిల్లాడిపోయింది. ఆ ముందు గదిలో కూర్చుని పేపర్ చూస్తోన్న భానుమూర్తికి ఆమె అబ్బా అండం వినిపించి ఏంటి అంటూ వచ్చాడు కంగారుగా. భవానీ కుడి చేతి వేలు నుంచి రక్తం ధారగా కారుతోంది. అది చూసి అర్థం చేసుకున్న భానుమూర్తి, అరెరే, వేలు తెగినట్లుందే, లేవండి, మీరసలు పనికి ఎందుకు వెళ్ళినట్టు? చేతిలో పేపర్ అక్కడ పడేశాడు కంగారుగా. భవానీ లేచింది గాని రక్తం కారడం తగ్గనే లేదు. సరోజ్ ఏమైంది అనుకుంటూనే భానుమూర్తి కాఫీ పొడి డబ్బా తీసి ఇంత కాఫీ పొడి ఆ గాయం మీద అద్ది గట్టిగా నొక్కి పెట్టాడు. ఆ సమయంలో స్నానం కానిచ్చి సరోజ వంటింట్లోకొస్తూ ఏమైంది అని అడిగింది. భవానీ చేయి పుచ్చుకుని కాఫీ పొడి అద్దుతోన్న భర్తని చూడగానే ముఖం అసహనంతో ముడుచుకుపోయింది. భానుమూర్తి భార్య ముఖంలోకి చూడకుండానే, చూడు పాపం, ఆవిడ వేలు తెగ కోసుకుంది. అయినా నీకు అసలు బుద్ధి లేదు. ఆవిడికి ఆ పని అప్పచెప్పడమేమిటి? నీకు 100 సార్లు చెప్పాను ఆవిడకు పనేమీ చెప్పొద్దని అని కేకలేస్తూ ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. సరోజ కోపం కట్టలు తెంచుకుంది భర్త మాటలకు. బావుంది, ఆవిడ గారికి చేయమని నేను చెప్పానా? కాస్త అటో ఇటో నేనే చేసుకు చేస్తున్నానుగా అన్ని పనులు. అంత చేయలేనప్పుడు, కనిపించినప్పుడు నేను మట్టుకు బలవంతం పెడతానా అని భవానీతో. అయినా నిన్న కూరలు తరగమని చేయి కోసుకోమని ఎవడ ఏడిచాడు తల్లి? చాలు చాలే, చేసించాలు, అనవసరంగా నన్ను మాటలు అనిపించడం ఎందుకు? విసురుగా అంటూనే సరున కత్తిపేట కూరల బుట్ట లాక్కుంది సరోజ. భవానీ మనసు చివుక్కుమంది. సిగ్గుతో తల కిందకు వాలిపోయింది. సరోజను మాటలనిపించాలని తన ఆ పని చేసిందా? ఎంత నిష్ఠూరం! తనని చేయమంటేనే చేస్తుందా? తనకి తోచిన పని చేస్తే సరోజకు ఒక పనైనా తగ్గుతుందనే భావన తప్ప మరో ఆలోచన రాదే. అయినా ఇదంతా తన కర్మ. మంచికి పోతే చెడే ఎదురవుతుంది. భవానీ అక్కడి నుంచి మెల్లగా పోయి కూర్చుంది గదిలో. పులి నోట్లోంచి తప్పించుకుని సింహం నోట్లో పడ్డట్టయింది భవానీ పని. ఈ మధ్యన తరచుగా సరోజ నుంచి సాధింపులు, ఎత్తిపొడుపులు, అవమానాలు తగులుతూనే ఉన్నాయామెకు. పైగా ఆమె మీద, భర్త మీద ఏదో అర్థం కాని అనుమానం కూడా మొలకెత్తింది ఆమెలో. ఆ అనుమానం మనసులో పెట్టుకుని ఏదో ఒక మాట విసరడం నేర్చుకుంది సరోజ. అలా అంటోందని భానుమూర్తికి తెలీదు. అక్కడికి భవానీని ఏమన్నా అంటే భానుమూర్తి మందలించేవాడామెను. ఆమెను వెనకేసుకుని వస్తున్నాడని మరీ మంటగా ఉండేది సరోజకు. భవానీ అన్నింటినీ దిగమింగి ఊరుకుంటోంది. అంతకంటే చేసేదేముంది? శంకరం ఇంకా 6 నెలల్లో వస్తున్నట్టుగా రాశాడు భానుమూర్తికి. ఆ వార్త భవానీకి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇంకా ఈ 6 నెలలు ఎలాగోలా బాధపడితే శంకరం వచ్చేస్తారు అనుకుంది. మునుపటి కన్నా భవానీ చాలా చిక్కిపోయింది. భానుమూర్తి, భవానీ మాట్లాడుకుంటున్నా సహించలేకుండా ఉంది సరోజ. అస్తమాను ఎందుక సోది కబుర్లు, అంత మాట్లాడుకునేందుకు ఏముంటాయి అనసాగింది. అనవసరపు గొడవలెందుకని భవానీతో ఎక్కువగా మాట్లాడడం తగ్గించేశాడు భానుమూర్తి. రోజులు బరువుగా దొర్లిపోతున్నాయి. భవానీ మనసంతా ఒక విధమైన నైరాస్యం ఆవరించసాగింది. ఆ రోజు రాత్రి భవానీకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. దాహంతో నాలుక పిడచగట్టుకుపోయింది. భానుమూర్తి, సరోజ వాళ్ళ గది వేరుగా ఉంది. ముందు గది పగలు డ్రాయింగ్ రూమ్ గా ఉపయోగిస్తారు. రాత్రుళ్ళు కుర్చీలు, బల్లలు ఒక పక్కకు చేర్చి
ఇంకో పక్క భవానీ మంచం వేసుకుని పడుకుంటుంది. ఇక్కడికొచ్చినప్పటి నుండి రోజు రాత్రి పడుకోబోయే ముందు పక్కన స్టూలు మీద మంచినీళ్ల చెంబు పెట్టేది సరోజ. భవానీ మంచినీళ్ల కోసమని స్టూలు దాని మీద చెంబు ఉన్నాయేమోనని అలవాటుగా తడిమింది. ఎంత వెతికినా చేతికి తగలలేదు. సరోజ మంచినీళ్లు పెట్టడం మర్చిపోయిందేమో అనుకుంటూ విపరీతంగా దాహంగా ఉండడం వల్ల లేచి వంటింట్లోకి వెళ్లి తాగుదామని మంచం దిగింది. నిజానికి స్టూలు మంచంకి కొంచెం దూరంలో ఉంది. ఆ రోజు దానిమీద మంచినీళ్లు పెట్టడం మరిచిపోయింది సరోజ. ముందుకు నడుస్తూ ఆ స్టూలు కాలికి తగిలి బోర్లా పడిపోయింది. నిలువున పెద్ద పెట్టున అరుస్తూ. గదిలో భానుమూర్తికి ఆ అరుపుతో మెలకు వచ్చింది. సరోజ నిద్రపోతోంది. కంగారుగా మంచం దిగి ముందు గదిలోకొచ్చి లైటు వేశాడు. స్టూలు కింద పడిపోయింది. దాని మీదుగా కింద పడి మూలుగుతోంది భవాని. ఆ దృశ్యం చూడగానే భానుమూర్తి హృదయం ద్రవించిపోయింది. ఒక్క ఉదుటున ముందుకొచ్చి రెండు చేతులు పట్టి భవానీని లేవదీశాడు. మోకాలికి స్టూలు కోడు బలంగా తగిలినట్లుంది. లేచి నిటారుగా నిలబడలేకపోయింది. ఆ పరిస్థితుల్లో ఆమెను పట్టి మంచం మీద కూర్చోబెట్టడం తప్పనిపించలేదు భానుమూర్తికి. మెల్లగా ఆమెను నడిపించి మంచం మీద కూర్చోబెట్టాడు. భవానీ మోకాలికి తగిలిన దెబ్బతో బాధగా మూలుగుతోంది. బాగా తగిలిందా? అయినా మీరెందుకు లేచారిప్పుడు? అని అడిగి నాలుగు కరుచుకున్నారు. ఎందుకు లేచారేంటి? వెధవ ప్రశ్న అనుకున్నాడు. మంచినీళ్ల కోసమని చేసింది భవాని. ఆమెకి స్థితి చచ్చే సిగ్గుగా ఉంది. అయ్యో, సరోజ పెట్టలేదు అంటూ నేను తెస్తానుండండి అని వెనక్కు తిరిగేసరికి నిద్రమత్తు బలవంతాన వదిలించుకుంటూ గది గుమ్మంలో నిలబడిన సరోజ కనిపించింది. ఆగిపోయాడో క్షణం. సరోజ మండుతున్న అగ్నిశిఖలా నిలబడింది. ఆమె కళ్ళల్లో మెదులుతున్న భావనను, అసహ్యాన్ని చూసిన భానుమూర్తికి నోట మాట రాలేదు. ఒక్క క్షణం అలా చూసిన సరోజ చటుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది లోపలకు. భానుమూర్తి మౌనంగా వంటింటి వైపు వెళ్లి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి తీసుకోండి అంటూ భవానికి అందించాడు. పర్వాలేదులేండి, అనవసరంగా శ్రమ పెడుతున్నాను, ఇబ్బందిగా ఫీల్ అయింది భవాని. అదేమన్నమాట, మా ఇంట్లో ఉన్న తర్వాత మీ మంచి చెడ్డల బాధ్యత మాదే కదా. ఇంకా మారు మాట్లాడకుండా గ్లాస్ అందుకుని మంచినీళ్లు తాగింది. చాలా, ఇంకా కావాలా? అతనలా అడుగుతుంటే సిగ్గుతో చితికిపోయింది భవాని. చాలు అన్నట్లు తల ఊపింది. భానుమూర్తి గదిలోకి వెళ్ళిపోయాడు లైట్ ఆర్పి. భవాని తిరిగి పడుకుంది. గదిలో భానుమూర్తి అడుగు పెట్టగానే దెబ్బతిన్న ఆడపులిలా లేచింది సరోజ. అయ్యాయా, అర్ధరాత్రి కబుర్లు సేవలు? వెటకారం కోపం మిళాయించడిగింది. అదిరిపడ్డాడు భానుమూర్తి. భార్యకేసి నిశితంగా చూశాడు ఓసారి. మంచం మీద కూర్చున్న సరోజ నిప్పుల కుప్పలా కనిపించింది. ఏంటంటున్నావ్? అన్నాడు మెల్లగా. సరోజకతని ప్రశ్న నషాళానికి అంటింది. ముందు గదిలో భవానీ మెలకుగానే ఉండడం వల్ల అనుకోకుండా ఎంత చిన్నగా మాట్లాడినా గదిలో మాటలు ఆమె చెవిన పడనే పడ్డాయి. ఇంకా ఏంటని అడుగుతారేంటి? ఏమీ ఎరగనట్లు ఆమె గారిని మీరిక్కడ పెట్టి చేస్తోన్న ఘనకార్యం తెలుస్తోందిలేండి. సరోజ నిప్పులు కక్కేలా చూశాడు భానుమూర్తి. నీకు బుద్ధి లేదు. ఏం వాగుతున్నావో నీకు తెలుస్తోందా? అవతల ఆమె వింటే? విన్నవండి, నాకేం భయమా? చచ్చా, ఎంత మంచి చెడ్డలేవు నీకు. ఆమె మంచినీళ్ళకని లేచి స్టూలు కనిపించక పడిపోయింది. లేవదీయడం తప్ప? అబ్బే, తప్పేం లేదు. దెబ్బలు ఎక్కడ తగిలాయో చూసి కాస్తంత మందు కూడా రాయకపోయారా? హేళనగా అంది సరోజ చురచురా చూస్తూ. ఛీ, వెధవ అనుమానాలు నువ్వును. ఆమె ఎవరో తెలుసా? నా ప్రాణ స్నేహితుడి భార్య, నాకు సోదరి వంటిది. ఆ, ఇవన్నీ మాటల వరకే, నీతి నియమం. సరోజ మాట పూర్తి కాలేదు. ఆపుకోలేని కోపంతో భానుమూర్తి సరోజ చెంప మీద ఈడ్చుకొట్టాడు. అంతే, మంచం మీద కుప్పలా ఒరిగిపోయింది. అదిరిపడింది భవాని. ముందు గదిలో ఒక్కసారిగా మంచం మీద లేచి కూర్చుంది. మళ్ళీ గదిలోంచి చప్పుడే కాలేదు. ఏంటి? సరోజ సరోజ ఏమంటోంది? ఎందుకలా మారిపోయింది? పైకి ఎంతో మంచిగా కనిపించే సరోజ మనసింత పోముల పుట్ట. ఇన్నాళ్ళ నుంచి ఉంటోంది ఇక్కడ. తను ఎలాంటిదో ఏంటో తెలీదు. కట్టుకున్న భర్త మీద ఆ మాత్రం నమ్మకం లేదు. చిచ్చి, రోజు రోజుకు తన బ్రతుకు మరీ చిక్కులమయం అయిపోతుంది. తన కారణంగా ఆ భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు ఏర్పడుతున్నాయి. ఎంతో అనురాగంగా ఉండే వారి మధ్య తన కారణంగా కలహాలు ఏర్పడుతున్నాయి. ఇది ఎంతవరకు భావ్యం? అవును, అలా కాకూడదు. తన మూలంగా వారిద్దరూ కీచులాడుకోకూడదు. అలా కూడదంటే తనేం చెయ్యాలి? అవును, తనేం చెయ్యాలి? ఈ ఇంటికి ఈ మనుషులకి దూరంగా ఉండాలి. భవానీ గుండె జల్లుమంది. దూరంగా అంటే ఎక్కడుంటుంది తను? ఎక్కడికని వెళుతుంది? ఎవరున్నారు తనకు? అలా ఆలోచిస్తున్న కొద్దీ భవానీ దుఃఖం ఎక్కువైంది. శంకరం ఇంకా 6 నెలలు గడిస్తేనే గాని రారు. ఈ లోపల ఇక్కడ పరిస్థితి విషమించేలా ఉంది. సరోజ ప్రవర్తన రోజు రోజుకు కఠినతరం అయిపోతుంది. పైగా అనుమాన పిశాచమొకటి.
ఇటువంటి స్థితిలో ఇక్కడ ఇంకెలా ఉండగలుగుతుంది? ఉండలేదు. మరి ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికో అక్కడికి. శంకరం వచ్చే వరకు తను గడపాలి. అంతేగాని ఈ భార్యాభర్తల కలహానికి తను కారణం కాకూడదు. అవును, కాకూడదు. అందుకే ఎక్కడికో వెళ్ళిపోతుంది తను. భవాని అలా ఆలోచిస్తుండగానే ఎక్కడో గడియారం 11 గంటలు కొట్టింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దమైపోయింది. భవానీలో ఏదో తొందర, ఏదో చెయ్యాలి. అవును, తర్వాత పరిస్థితులు ఏమైనా గాని ముందు ఇల్లు విడిచిపోవాలి. భానుమూర్తి మంచివాడే కావచ్చు. ఆ మంచివాడికి తన కారణంగా మచ్చ రాకూడదు అని నిశ్చయించుకున్న భవాని చటుక్కున మంచం మీద నుండి లేచింది. అలా లేవడంలో మోకాల్లో కలుక్కుమంది నరం. ప్రాణం జివ్వున లాగేసింది. అయినా లెక్క చేయకుండా లేచి తనకు పరిచితమైన స్థలంలో పెట్టుకున్న సూట్ కేసు చేతిలోకి తీసుకుంది. ఆ సూట్ కేసులో బట్టలుగాక ఇంకా ఆరవేసినవి, వెయ్యనివి బయట 4-5 చీరలున్నాయి. అయినా అవన్నీ వెతికి తెచ్చుకునే ధ్యాస, సమయం, టైము లేదు. మళ్ళా భానుమూర్తి, సరోజ లేవకుండా తన ఇంటి నుంచి బయటపడాలి. పెట్టెలోనే శంకరం తనకిచ్చిన డబ్బు, నెక్లెస్ ఉన్నాయి. రోజూ పెట్టుకోవడం ఎందుకని పెట్టెలో దాచింది భవాని. నెమ్మదిగా వీధి తలుపులు తీసింది. తడుముకుంటూ వెళ్ళి గడప దాటుతూ, భగవంతుడా, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. కానీ నాకవే లోటు చేసి ఎన్ని విధాల పరీక్షిస్తున్నావు అనుకుంటూ తలుపులు దగ్గరగా వేసి మెట్లు దిగింది. వీధులన్నీ చాలా మట్టుకు నిశ్శబ్దంగా ఉన్నాయి. లైట్లున్నాయేమో భావానికి కనిపించడం లేదు. కళ్ల ముందు గాఢాంధకారం తప్ప. చలి బాగా వేస్తోంది. పంటి చెంగు తల మీదుగా లాక్కుని శూన్యమైపోయిన మనసుతో నెమ్మదిగా నడక సాగించింది. తనిలా ఎక్కడికి వెళుతుంది? ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే ఆమెకు రావడం లేదు. ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ధ్యాస తప్ప. ఏమీ ఆలోచన లేని దానిలా, గమ్యమేమిటో ఎరుగని దానిలా నెమ్మది నెమ్మదిగా సాగిపోతోంది భవాని. ఒక అరమైలు అలా వెళ్ళిపోయింది. ఒరే, ఒంటరిగా ఎవరో సిలకొత్తోందిరా. కొంచెం దగ్గరలోనే బొంగురుగా వినిపించిన మాటలు విని ఉలిక్కి పడింది భవాని. ఒక్క క్షణం ఆగిపోయింది ఊపిరి బిగబట్టి. ఈ అర్ధరాత్రి ఏడికిరా పోతుంది? మంచి వయసులో ఉన్నట్లుందే. ఇంకెవరిదో గొంతు. చేతిలో ఏదో పెట్టినాగుంది. ఇటెక్కడికి ఎడుతోంది? ఈసారి ఇంకొంచెం దగ్గరగా వినవచ్చాయా మాటలు. ఎవరితో బజారు తినేసే, లేకపోతే ఈ ఏళ్లలో ఎవరొత్తారు? పడదారేటో ఓ పట్టు. భయంకరంగా ఇకిలించాడు వాడెవడో. భవానికి భయంతో ప్రాణాలు పిడచగట్టుకుపోయాయి. ఎవరు వాళ్ళు? రౌడీలా? దొంగలా? తనని పట్టుకుంటారా ఇప్పుడు? అమ్మో, ఎలాగిప్పుడు? ఏం చెయ్యాలి? వెనక్కి వెళ్ళిపోతే? ఆలోచించకుండా నడిరాత్రి వీధిలోకి వచ్చేయడం ఎంత తప్పో తెలిసొచ్చింది. ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడం, దర్జాగా కార్లలో కూలేసుకుని అమ్మాయిల్ని ఎత్తుకుపోయి ఎక్కడో అమ్మేయడం, అప్పుడప్పుడు వింటున్న కథలన్నీ మస్తిష్కంలో గిరగిరా తిరిగాయి. కాళ్ళల్లో వణుకు పుట్టింది. రారా, ఏటి చూస్తావ్? వాళ్ళిద్దరూ లేకపోతే మరెందరో లేచొస్తున్నట్లు అలికిడైంది. భవానికి దిక్కు తోచలేదు. వాళ్ళొచ్చేసి మీద పడిపోతారేమో వాళ్ళ మాటలను బట్టి. రోడ్డు పక్కగా ఏ అరుగు మీదో కూర్చుని ఉన్నారని గ్రహించింది. వాళ్ళు వచ్చి పడితే ఆ మగాళ్ళని తను ఎదిరించగలదా? ఒక్కసారి గట్టిగా బోరుమని ఏడుద్దామనిపించింది భావానికి. ఏం చేయలేని నిస్సహాయత. ఉండుండి రోడ్డు మీద ఆటోలు అవి పోతున్న చప్పుడు వినిపిస్తోంది. ఇంకా సెకండ్ షో సినిమా కూడా విడిచిపెట్టుండ్రు. చేతిలో పెట్టే 1000 టన్నుల ఇనుపగుండంత బరువుగా ఉందనిపించింది. ఎవరివో అడుగుల చప్పుడు దగ్గరయ్యాయి. అదిరిపోయింది భవాని. మరుక్షణమే ఎక్కడలేని ధైర్యం, శక్తి కూడదీసుకుని ఎడం చేతి వైపుగా పరిగెత్తింది, కాలు సత్తువ కొద్దీ. అరే, అట్టా తూనిగలా లగెత్తుతోందసే, మన మాటలకి బెదిరిపోయినట్లుంది అంటూ వాళ్ళిద్దరూ భవాని వెనక పడ్డారు. భవాని పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఓసారి పక్కన కరెంట్ పోలికి, ఇంకోసారి ఏదో రాయి అడ్డం వచ్చి పడబోయింది. అయినా నిలదొక్కుంటూ లేచి పేవ్మెంట్ వదిలి రోడ్డు మీదకొచ్చేసింది. ఆమె రోడ్డు మీదకి వెళ్లేసరికి వాళ్ళిద్దరూ కొంచెం తగ్గారు. ఆమె వెంటపడి తరుపుతున్నట్లు ఎవరికీ తెలియకూడదు. అందుకే వడివడిగా పెద్ద పెద్ద ఆంగలేసుకుంటూ రాసాగారు ఆమెను వెంబడించి. దిక్కు తోచకుండా కాళ్ళు ఎటు తిరిగితే అటు పరిగెడుతోంది భవాని, చెవుల్ని కళ్ళుగా చేసుకుని. ఎక్కడ సందుందో, ఎక్కడ గోడుందో కూడా ఆమెకు కనిపించడం లేదు. ఏదైనా అడ్డం వస్తే పడిపోతుంది. లేని చోట ఏమైతే అయిందన్నట్లు ప్రాణాలకు తెగించి పరిగెత్తుతోంది ఆయాసంగా భవాని. చేతిలో పెట్టే మొయ్యలేక అక్కడ పారేద్దామా అనిపించింది ఆమెకు. కానీ పడే బుద్ధి కాలేదు. అందులో శంకరం ఆమెకు ప్రేమపూర్వకంగా ఇచ్చిన నెక్లెస్ ఉంది. అందుకే పారేయలేకపోయింది. ఎంత పిచ్చి పని చేసింది తను. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లు సరోజ ఏదో అందని ఇలా వీధిన పడి ఎలాంటి కష్టాల్ని కొని తెచ్చుకుంది. భవానీ కళ్ళు నీళ్లు గారిపోతున్నాయి. వాళ్ళొస్తున్నారా? మాటలు లేవు. వస్తున్నారేమో, ఆగిపోయారో. ఒకసారి నిలబడి బలంగా ఊపిరి పీల్చుకుని తిరిగి పరిగెత్తింది. అటో ఇటో కారు హారన్ గట్టిగా వినిపించింది.
అది గ్రహించి తెలుసుకునే లోపలే స్పీడుగా వస్తున్న నల్లని కారు భవానిని గుద్దుకుని సడన్ బ్రేక్తో ఆగిపోయింది కీచుమంటూ. అమ్మో అంటూ ఆర్తనాదం చేసిన భవాని రోడ్డుకు మధ్యలో బోర్లా పడుకుంది. చేతిలో పెట్టి ఎగిరి అల్లంత దూరంలో పడింది. ఆమెను వెంబడిస్తోన్న ఇద్దరు రౌడీలు ఆ దృశ్యాన్ని చూసి పక్క సందులోకి చల్లగా జారుకున్నారు. ఆగిపోయిన ఆ కారులోంచి ఆదుర్దాగా దిగొచ్చాడో 55 సంవత్సరాల వ్యక్తి. అర్ధరాత్రి అయిపోవడం వల్ల ట్రాఫిక్ లేదు. అతను కారు ముందుకొచ్చేసరికి 2 చేతులు బార్లా జాపి బోర్లా పడున్న అమ్మాయి కనిపించింది. ఆ వ్యక్తి ఆమెను 2 చేతులతోనూ లేవనెత్తాడు. నుదురు నేలకు కొట్టుకొని రక్తం చిమ్ముతోంది. కింద తారు రోడ్డు మీద నల్లగా రక్తం. ఆయన ఆమెను 2 చేతులతోనూ ఎత్తి ఎడం భుజం మీద వేసుకుని కారు దగ్గరకొచ్చాడు. వెనక డోరు తెరిచి వెనక సీట్లో కొంచెం కష్టం మీద పడుకోబెట్టాడు. తర్వాత అంత దూరాన పడిపోయిన ఆమె సూట్ కేసు తెచ్చి లోపల పెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆ కారులో తను తప్ప మరెవరూ లేరు. మరుక్షణమే ఆ కారు నారాయణగూడ వైపుగా దూసుకుపోయింది.